కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ భర్తీ చేయక వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యానాం హ్యూమన్ రైట్స్ ప్రతినిధి గుత్తుల రామారావు ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి వినతి పత్రం అందజేశారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయంలో ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గణేష్ కలసై వినతి పత్రం అందజేశారు. నెలకి 3 రోజులు మాత్రమే యానాం వచ్చి మోటార్ వెహికల్ అధికారి వెళుతున్నారని, అయితే గత 6 నెలలుగా రాకపోవటం వల్ల ఎల్ఎల్ఆర్లు తీసుకునేవారు, స్లాట్ బుక్ లైసెన్స్ రెన్యువల్, కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు నెలలోపు వాహనం రిజిస్ట్రేషన్ జరగకపోవటం వల్ల తిరిగి మళ్లీ పెనాల్టీ, పోలీసు ఎన్ఓసి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకున్న వారు గడువు ముగిసిపోవడంతో మళ్లీ వందలాది రూపాయలతో స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోందని, మోటార్ వెహికల్ అధికారి అందుబాటులో లేకపోయినా ఆన్లైన్ స్లాట్ మాత్రం ఓపెన్ అవుతుందని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే పూర్తి స్థాయిలో మోటార్ వెహికల్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెసలు వెంకటేష్, లంక బంగారం, కాదా పవన్, సిహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. No intimation that this employee is not available. So unknowingly we are just slot booking the slot. That day is not available. Okay. And So the money everything online. No? online. So what will happen, sir? The money what we paid will be lost. Yes, yes. It's not one time. How can we know that is availability? When is available, whether available or not? And if my son is studying in some Hyderabad, he is in need of vehicle driving license, and he is not available. And something He has to put leave. He has to come put on leave, and he has to come on Hyderabad, and these expenses will bear the expenses. ಎಲ್ಲ ಮಾಸಕ್ಕೆ ಒರೇ ನಾಳು ಮುಡಿಚಿட்டு போறார். பட் எப்படி இட்ஸ் நாட் பாசிபிள் இல்லை சார். Even for the past 6 months there is no employee. పెనాల్టీ కట్టినాం సార్. డ్యూ డేట్ Something happens. 6 months LLR tomorrow is because he is expertise in driving, so definitely will go out. But he doesn't have LLR with him now. ఇప్పుడు రీసెంట్ కార్ యాక్సిడెంట్ అయితే